జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగరంలోని కచాపి ఆడిటోరియంలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు హెల్ప్ లైన్ సేవలు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. తిరుపతి కచాపి ఆడిటోరియంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ సుబ్బారాయుడు వారి మాటలో మహిళలపై వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 మహిళల హెల్ప్ లైన్, 181 సైబర్ క్రైమ్ సహాయం కోసం 1930, చిన్నారుల రక్షణ కోసం 1098 నంబర్లను వినియోగించాలని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలను పోలీసులకు తెలియజేయాలని, వారి భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో మహిళల, చిన్నపిల్లల భద్రతకై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లాలో మహిళలు మరియు చిన్నపిల్లల అవగాహన కార్యక్రమాన్ని, వారి భద్రత పట్ల ప్రభుత్వ విధానాల్ని, వారికి ఉన్న హక్కుల్ని, అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే విషయాలన్నీ కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 12,000 మంది అమ్మాయిలను, తర్వాత మహిళలను ఈ ప్రభుత్వ విధానంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ కలుసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మహిళా డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ వారు ఈరోజు ఫేస్ చేస్తున్న సమస్యలు ఎటువంటివి ఉన్నాయి, ఒకవైపు సైబర్ కానీ లేదా ఆన్లైన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ, అదేవిధంగా ఈనాడు సమాజంలో ఇంటి చుట్టూ లేదా స్కూల్స్లో ఎటువంటి ఇబ్బందులు వారు పొందుతున్నారు, ఏదైనా ఇబ్బంది కల్పించినప్పుడు ర్యాగింగ్ కానీ లేదా ఇతర లైంగికంగా వేధించడం కానీ ఇలాంటివి చేసినప్పుడు వారు ఎవరిని సంప్రదించాలి, టోల్ ఫ్రీ నెంబర్ని ద్వారా ఎవరిని సంప్రదిస్తే ఎటువంటి వారికి భద్రతా చర్యలు తీసుకుంటారు. ఒకవైపు కుటుంబంకి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అమ్మాయిలకి ముఖ్యంగా ఎటువంటి అవగాహన ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా అన్నీ కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం చాలా దీంట్లో నిర్దిష్టమైన విధానాల్లో ముందుకెళ్తోంది. అదేవిధంగా తిరుపతి జిల్లా పోలీసు కూడా ఎవరైతే మహిళలు మరియు వృద్ధులు, తర్వాత ఆడపిల్లలపై అఘాయిత్యాలకి లేదా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా పోలీసులో గత కొంతకాలంగా, చాలా కాలంగా ఎవరైతే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరిపై 187 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ పునరావృతం అయితే వారిపై పీడియాట్ కూడా పెట్టడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈరోజు తిరుపతి డిఎస్పీ మరియు మహిళా డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మహిళా పిల్లల అవగాహన కార్యక్రమంలో ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు టోల్ ఫ్రీ అంటే మెయిన్గా ఇప్పుడు మొబైల్ టెప్తే ఏంటంటే దానికి సంబంధించి ఒక కేసు, దానికి ఒక ఆన్లైన్, ఆ విధంగా ప్రతిదానికి మనకి జనరల్ 112 ఒక నెంబర్ ఉంది, మొబైల్ హంట్ అని సెపరేట్ ఒక నెంబర్ ఉంది. ఎవరైనా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటే దాంట్లో డిస్ట్రిక్ట్ మొబైల్ హంట్ నెంబర్ దానికి ఆ విధంగా మీరు అన్నట్టు సార్ ఆధ్వర్యంలో మా డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా డెడికేటెడ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఉంది. ఎవరైనా చదువుకొని వాళ్ళు అంటే ఆ పిటిషన్ రాసే స్థాయిలో కూడా వాళ్ళు లేనప్పుడు మా ఉమెన్ రిసెప్షనిస్ట్ కూర్చొని వాళ్ళ పిటిషన్ని డీకోడ్ చేసి రాసి దానిపైన తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్లు పరువు అనేది అంటున్నారు కాబట్టి మేము స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళినప్పుడు మాకు జిల్లా మొత్తం 11 శక్తి టీమ్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఒక్కొక్క టీంలో 6 మంది ఉమెన్ స్టాఫ్తో 11 శక్తి టీమ్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్, కాలేజెస్లో మా పేర్లు బయటికి రాకుండా కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నప్పుడు 1 to 1 మా వాళ్ళు మఫ్టీలో వెళ్ళి 1 to 1 కౌన్సిలింగ్ చేసి బయటికి ఎక్కడికి రాకుండా, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ తెలియకుండా అక్కడక్కడే మేము సార్ట్అవుట్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 month నుండి కాన్స్టిట్యున్సీ మీటింగ్ అని చెప్పి ఈ యొక్క డెడికేటెడ్ షెడ్యూల్ ఒకటి తీసుకోవడం జరిగింది. దీంట్లో అన్ని విభాగాల్లో జనరల్గా మేము ఓన్లీ పోలీస్ మాత్రమే అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం. ఓన్లీ పోలీస్ క్రియేట్ చేసిన అవేర్నెస్ మీటింగ్స్ సార్ వచ్చిన ఈ 9 months టైంలో దాదాపు 4,000 అవేర్నెస్ మీటింగ్స్ జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ 1 monthలో మేము
దాదాపు ఒక 12,000 జనాల్ని అడ్రస్ చేస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్లో మిగిలిన ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ హెడ్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ టోల్ ఫ్రీ నెంబర్స్కి వస్తే మా జిల్లాకి సంబంధించి డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. అవి ఒక పాంప్లెట్ లాగా క్రియేట్ చేసి అన్ని స్కూల్స్ కాలేజెస్కి ప్రతి వాట్సాప్ గ్రూప్స్లో కూడా మేము ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆటో యూనియన్స్ కానీ లేకుంటే అపార్ట్మెంట్ యూనియన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్కి దాదాపు 5 లక్షల వాట్సాప్ అంటే పబ్లిక్ని డైరెక్ట్గా మేము ఆన్లైన్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. మేము జిల్లా సార్ ఆధ్వర్యంలో చేస్తున్న డైలీ యాక్టివిటీస్ రోడ్ సేఫ్టీ గురించి కానీ ఉమెన్ సేఫ్టీ కానీ ప్రతి మీటింగ్ కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతిరోజు దానికంటూ ఒక సపరేట్ పోస్టర్ లాగా క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎవరైనా